అంతర్జాతీయ వాణిజ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతున్న అమెరికా గ్లోబల్ టారిఫ్ల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తాత్కాలిక ఊరట లభించింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన 10% గ్లోబల్ టారిఫ్లను నిలిపివేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపైన అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తాజాగా స్టేను పొడిగించింది. దీనితో ఈ కేసుపైన తుది విచారణ పూర్తయ్యే వరకు 10% సుంకాల వసూలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం ముగ్గురు ప్రధాన దిగుమతిదారుల నుంచి ట్రంప్ సర్కార్ ఈ టారిఫ్లను వసూలు చేయవచ్చు. ఇందులో 2 చిన్న వ్యాపార సంస్థలతో పాటుగా వాషింగ్టన్ రాష్ట్రం కూడా ఉంది. నిజానికి మే 7న అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఈ టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్పునిస్తూ పిటిషన్ దాఖలు చేసిన ముగ్గురికి ఉపశమనం కల్పించింది. దీనిపైన ట్రంప్ ప్రభుత్వం అప్పీలకు వెళ్లడంతో మే 12న అప్పీల్ కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టేను మరింత కాలం పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ట్రంప్ విధించిన పలు టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఏడాది ఫిబ్రవరిలో ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను ఉపయోగించి ట్రంప్ సర్కార్ ఈ కొత్త గ్లోబల్ టారిఫ్లను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఈ సుంకాల గడువు జూలై తోటి ముగియాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ అనుమతిస్తే మరింత కాలం పొడిగించే అవకాశం ఉంది. అయితే ఒకవేళ తుది తీర్పు ట్రంప్కు వ్యతిరేకంగా వస్తే ఇప్పటి వరకు వసూలు చేసిన సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే మాత్రం ట్రంప్ టారిఫ్ విధానానికి ఇది తాత్కాలిక న్యాయ విజయంగా నిలిచింది. అంతర్జాతీయ వాణిజ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతున్న అమెరికా గ్లోబల్ టారిఫ్ల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తాత్కాలిక ఊరటకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, చక్రి, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నటువంటి అమెరికా 10% గ్లోబల్ టారిఫ్ వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొంత ఊరట లభించింది. ఎందుకంటే ఈ యొక్క టారిఫ్ విషయంలో సవాల్ చేస్తూ అమెరికా కోర్టుకి కొందరు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు స్టే కూడా విధించింది. అంటే అమెరికా వాణిజ్యం పైన 10% టారిఫ్ విధించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కూడా పిటిషన్దారులు అందులో కొన్ని అంశాలు పేర్కొన్నారు. సో ఇక కొన్ని కింది కోర్టు స్టే ఇచ్చింది. అయితే కింది కోర్టు స్టేను సవాల్ చేస్తూ అమెరికా మనకి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినప్పుడు అనుకూలంగా ట్రంప్కి తీర్పు అనుకూలంగా వచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. దానిలో భాగంగానే దిగువ ఇచ్చినటువంటి కోర్టు తీర్పై స్టేని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తాజాగా పొడిగించింది. యాక్చువల్గా మనకి ఈ జూన్ వరకు కూడా ఈ యొక్క 10% అంతర్జాతీయ వాణిజ్యంపై విధిస్తున్నటువంటి 10% టారిఫ్ ఏదైతే ఉందో ఆ టారిఫ్ యాక్చువల్గా స్టే ఈ జూన్ వరకు కూడా యాక్చువల్గా కొనసాగుతుంది. అయితే జూన్ నుంచి మళ్ళీ కొనసాగుతుందా లేదా అనే విషయంకి సంబంధించి కూడా కోర్టులో కేసు ఉంది. అయితే ఇప్పుడు కొంత ట్రంప్కు ఊరట వచ్చింది. ఎందుకంటే అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తాజాగా ఈ యొక్క స్టేని పొడిగించడం వల్ల టారిఫ్ 10% వాణిజ్యం మరోసారి అంతర్జాతీయంగా 10% టారిఫ్ ట్రంప్ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కొనసాగుతుంది. దీనివల్ల అమెరికాకి కొంత లాభం చేకూరుస్తుంది అని చెప్పేసి కూడా మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి చూడాలి. ఇప్పటికే 10% టారిఫ్ విధించడం వల్ల కూడా తీవ్ర నష్టం కలుగుతుంది ఇతర దేశాలకు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వాస్తవంగా చెప్పాలంటే మనకి మే 7వ తారీఖు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఇచ్చినటువంటి టారిఫ్కి వ్యతిరేకంగా ఈ తీర్పు వచ్చింది. దేశవ్యాప్తంగా సుంకాలను వసూలుని నిలిపేయకుండా కేసు దాఖలు చేసినటువంటి ముగ్గురు పిటిషన్దారులకు సంబంధించి ఈ కేసు గత కొన్ని రోజుల నుంచి కూడా అమెరికాలో కేసు నడుస్తూ ఉంది. కాబట్టి తాజాగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కొంత ట్రంప్కి ఊరట లభించే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.